అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఉదయాన్నే ముగ్గు వేసుకున్నానండి. ప్రక్కనే స్లాబ్ వేస్తున్నారు. ఈ తర్వాత నేను స్నానాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారికి ఇలా పూజ చేసుకున్నానండి. చేమంతి పూలతోటి, గులాబీలతోటి పాలే ప్రసాదంగా పెట్టుకున్నాను. ఆ దేవుడి అరమారంతా ఇలా దేదీప్యమానంగా కళకళలాడుతున్నది. ఇదిగోండి ఇంటి ప్రక్కన మనకి ఇల్లు కడుతున్నారు కదా, ఇవాళ రోజు స్లాబ్ అనమాట. శుక్రవారం రోజు మొత్తం ఈరోజు స్లాబ్ వేస్తున్నారు. అంతా హడావుడిగా ఉంది. ఈ శబ్దం వస్తూ ఉంటుంది ఈ రోజు అంతా కూడాను. ముగ్గు వేసుకున్నానండి. చూసారా ఎలా అయిపోయిందో? కనిపిస్తుందా? చిన్నదే పద్మం వేసుకున్నాను. ఎలా అయిపోయిందో చూసారా? ఉదయాన్నే భక్తి టీవీలో భగవంతుడి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదండి తిరుమలలో, చూస్తూ ఉన్నాము. మా రామయ్య తండ్రి గాయత్రీదేవి ఈ పాటని ఎంతో మధురంగా ఆలకిస్తారండి. ఇద్దరు కూడా ఎంతో చక్కగా గానం చేస్తారు ఈ పాటని. వాళ్ళిద్దరికీ బహుమతి కూడా వచ్చాయి. ఇదిగోండి ఈ 2 కప్పులు వచ్చాయి వాళ్ళకి. చెరకు కప్పు పాటల పోటీలలో ఫస్ట్ వచ్చినందుకు. చిన్నవైనా సరే లైఫ్ లాంగ్ ఈ మధుర స్మృతులండి అవి. స్వామివారు తిరువీధుల్లో చూడండి ఎలా చక్కగా భక్తులందరికీ దీవెనలు ఇచ్చుకుంటా చక్కగా ఎలా సంచరిస్తున్నారు. తన్మయత్వంతో చక్కగా అమ్మవారు నేను ఉదయాన్నే ఇలా భక్తిపరమైన ప్రోగ్రామ్స్ వింటూ చూస్తూ ఆహ్లాదకరంగా గడుపుతామండి.
ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీనండి. చక్కగా చూసారా, అలా మినువులు అయిపోయాయండి, తెచ్చుకోవాలి. ఈరోజు ఇడ్లీ అన్నమాట. అట్లా చేతితో తీస్తేనే వస్తున్నాయి, చూసారా, చక్కగా దూదుల్లాగా మెత్తగా. వీటికి కూడా మినువులు ఎక్కువ వేసుకుంటానండి, రవ్వ తక్కువ పోస్తాను. ఎలాగైనా తెల్లవి కదా, అందుకోసం అని చెప్పేసి అలాగే ఉంటాయి. తర్వాత కొబ్బరి చట్నీనండి, కొత్తిమీర ఎక్కువ వేసాను చక్కగా. కొబ్బరి కారం అండి, తర్వాత నెయ్యి. చూసారా, మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు మా వారికి నాకు ఇడ్లీ, కొబ్బరి చట్నీ, కారపొడి. ఇదిగోండి కాఫీ. మా కాఫీ చెప్పాను కదా, ఇదిగోండి పంచదార కొంచెం బ్రూ పెట్టేసేసి పెట్టుకున్నాను మా వారికి నాకు కప్పులకి. ఇదిగోండి పాలు బాగా మరగబెట్టేసుకుంటాను. గ్యాస్ కట్టేసేసుకొని చక్కగా ఇలా ఇవ్వండి మా కాఫీ అన్నమాట. కాఫీ ఇడ్లీ తర్వాత ఎప్పుడన్నా త్రాగాలనుకున్నప్పుడు ఇలా త్రాగుతామండి. బ్రూ కాఫీ ఇష్టం అండి, బ్రూ కాఫీ అంటే ఇష్టం, లైక్ చేస్తాం. గరికపాటి వారి వింటున్నామండి. కాఫీ ఎంజాయ్ చేస్తాం. ఈరోజు అల్లము, చిన్నులపాయలు నిల్వ ఉండటానికని చక్కగా కళ్ళుప్పు, పసుపు, అల్లము, చిన్నులపాయ అండి. దాదాపు 5-6 నెలల వరకైనా సరే నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. బాక్స్లో జాబ్కి వెళ్ళేవాళ్ళు, హడావుడిగా ఉన్నవాళ్ళు గబాల ఫ్రిడ్జ్లో తీసేసి ఉంచుకోవచ్చు అనమాట. పాడు కాదు, బూజు పట్టదు అనమాట. మనం ఎందుకంటే పసుపు వేసుకుంటున్నాము, అలాగే ఉప్పు వేసుకుంటున్నాము కాబట్టి పాడవద్దు, చెడిపోదు అనమాట. అందుకోసమని ఇలా నేను ఇదిగోండి ఈ క్వాంటిటీ తీసుకున్నాను. అల్లము, చిన్నులపాయలు ఈ క్వాంటిటీ తీసుకొని 2 స్పూన్లు పసుపు వేసుకుంటానండి. 2 స్పూన్లు దాదాపు. ఇదిగోండి ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు పసుపు వేసుకుంటాను. తర్వాత ఉప్పు వచ్చేసేసి శారెడ్ పోసుకుంటానండి. శారెడ్ అంటే ఈ విధంగా అరచేయి నిండా ఉంటే శారెడ్ అనమాట. మామూలుగా మీ కొలతల్లోనైతే టేబుల్ స్పూన్, మామూలు స్పూన్ తోటి అయితే దాదాపు 10-15 స్పూన్లు వేసుకోండి. మనం కర్రీస్లో తగ్గించుకోండి, ఓకేనా? కర్రీస్లో తగ్గించుకోండి. నేనైతే శారెడ్ ఈ విధంగా, శారెడ్ అంటే అరచేతితోటి వేసిన తర్వాత నేను చూపిస్తాను, ఓకేనా? ఇదిగోండి అల్లం, చిన్నులపాయ పేస్టు, పసుపు, ఉప్పు వేసి చక్కగా
పెట్టుకున్నాను. ఇది 5-6 నెలల వరకు అయినా సరే చెక్కు చెదరదండి, బాగుంటుంది. ఇలా బాక్స్లో పెట్టేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, నీట్గా చక్కగా 5-6 నెలల వరకైనా సరిపోతుంది. ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే చెక్కు చెదరదు, చక్కగా బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు మనము మాడుగారం, నల్లగారం అంటాం, మాడుగారం, కొబ్బరి కారం, కరివేపాకు కారం మనం తయారు చేసుకునే విధానం నేను చూపిస్తాను. ఓకేనా. ఇవ్వండి దానికి కావాల్సిన పదార్థాలు. మెయిన్ కరివేపాకు తీసుకున్నాను, కొబ్బరి కారానికి ఎండు కొబ్బరి ముక్కలు బాగా సన్నగా తరిగి ఎండబెట్టేసుకున్నానండి. ఈ విధంగా ఎండిపోవాలి. తర్వాత చిన్నులపై గర్భాలు, చింతపండు తగినంత వేసుకోవాలి, అలాగే మెంతులు, అలాగే ఇవి మినపగుళ్ళు, జీలకర్ర అండి, తర్వాత పుట్నాలు, పచ్చెనపప్పు అండి. ఈ పుట్నాలు, ఈ పచ్చెనపప్పు ఇవండి మనకు కావాల్సిన పదార్థం. కారం, మెయిన్ కారం కావాలి కదా, ఉప్పు కూడా, కళ్ళుప్పు కూడా కావాలి కదా, ఉప్పు. ఓకేనా. ఇంతవరకు కూడా నేను ఏదైనా సరే నల్లగారం, మాడుగారం అంటాం నల్లగారం అని, అలాగే కొబ్బరి కారం, కరివేపాకు కారం తయారు చేసే విధానాన్ని చూపిస్తాను. కొబ్బరి కారం, ఓకేనా. సాంబార్ కారం, ఓకేనా. ఓకే. ఇది గ్యాస్ వెలిగించుకున్నాము. ఈ బండి మనం ఎండాలిన బండి పెట్టుకుంటాం కదా, మందపాటికి చక్కగా వేయడానికి రుచిగా బాగుంటాయి. ముందుగా మినపగుళ్ళు వేయించుకున్నామండి. ఈ కొంచెం దోరగా బ్రౌన్ కలర్ మనం సున్నుండలకి, అలాగే చక్కగా మనం వీటిలోకి వేసుకుంటాం కదా, చెక్కల్లోకి వాటిలోకి వేసుకుంటాం కదా, కొంచెం దోరగా వేయించుకొని, లేదంటే చక్రాల్లోకి వేసుకుంటాం కదా, వేయించుకొని అలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా చక్కగా వేయించుకున్నాం. మంచి స్మెల్, మంచి సువాసన వస్తూ ఉంటుంది. చక్కగా మినుగులు వేయించుకుంటుంటే అప్పుడు తీసేసుకున్నాం. సరేనా, అప్పుడు చూపిస్తాను. ఓకేనా. బ్రౌన్ కలర్ వచ్చేసాయి మినుములు, కమ్మని వాసన వస్తుంది, సువాసన చక్కగా. తర్వాత మళ్ళీ మనం పచ్చెనపప్పు పోసుకుందాం. ఇవి కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చాక మనం తీసేసుకుందాం. సరేనా. పచ్చెనపప్పు కూడా చక్కగా మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి. వీటన్నిటిని చక్కగా ఆరబెట్టేసుకోండి. అంటే మెంతులు కూడా కొంచెం వేయించి పెట్టుకుందాము, తగ్గవరకు కొద్దిగా చాలు. ఇవి కూడా దూరగా వేయించుకుంటే మంచి స్మెల్ వస్తాయి అన్నమాట. మెంతులు కంపల్సరీ కావాలండి. పచ్చడి కానీ కారాలు కానీ చెడిపోకుండా మంచిగా తయారు చేసేది మెంతులు ఉన్న లక్షణం అదనమాట. ఇవ్వండి మెంతులు కూడా చక్కగా వేగాయి. ఇదిగోండి జీలకర్ర సరిపోతుంది. కావాలంటే మళ్ళీ వేయించుకుందాం, సరిపోతుంది. చిటపట్లాడుతుంది, చక్కగా వేగిపోయింది. ఇది మనం తీసేసుకుందాం. ఇదిగోండి కరివేపాకు కూడా వేసుకున్నాము చక్కగా. ఇది కూడా కొంచెం వేయించుకొని మెయిన్ కరివేపాకు కావాలి కదా మంచి స్మెల్కి. దేని ప్రాధాన్యత దానికి ఉంటుందండి. మెంతులు, జీలకర్ర చక్కగా అన్నిటికీ ఉంటారు. ఇదిగోండి కరివేపాకు వేయించి పెట్టుకున్నాను చక్కగా. ఇక ధనియాలు వేయించుకున్నామండి. ధనియాలు వేగినవి చక్కగా మనం తీసుకోవాలి. వీటన్నిటిని చక్కగా ఆర్చుకున్నాము. తర్వాత ఇదిగోండి ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఇవ్వండి వేగిపోయినాయి కొబ్బరి ముక్కలు కూడా చక్కగా. మనం గ్యాస్ కట్టేసేసి వేసుకున్నాం. ఇవి చక్కగా ఆరబెట్టేసుకున్నాం. ముందు పొడులన్నీ మిక్సీ పట్టుకున్నామండి. సరేనా. ముందు మినువులు వేయించుకున్నాం కదా చక్కగా దూరగా, మినువులు మిక్సీ పట్టాం. ముందు
పొడులన్నీ కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకొక ఐటమ్ తర్వాత వేసుకుంటే ఈజీగా ఉంటుంది. మనకు కూడా ముద్ద పడద్దు అన్నమాట, చక్కగా ముద్ద పడ కారం అండి. మినుములు చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను. చాలు, ఈ బరక ఉంటే బాగుంటుంది. ఈ బరక చాలు అన్నమాట మనం నల్లగారానికి కొబ్బరికారానికి. తర్వాత పచ్చెనపప్పు మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి పచ్చెనపప్పు కూడా మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత జీలకర్ర మిక్సీ పట్టుకున్నాను. ఇలా మొత్తం పొడులు అయినాయి అనుకోండి, తర్వాత ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అండి. ఇదిగోండి జీలకర్ర మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత ఈ ధనియాలు మిక్సీ పట్టుకున్నాను. ఇదిగోండి ధనియాల పొడి, తర్వాత ఇదిగోండి మెంతులు, మెంతి పిండి, మెంతులు మిక్సీ పట్టుకున్నాను. తర్వాత పుట్నాలు మిక్సీ పట్టుకున్నాను. రెండు కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత చిన్నులపాయ గర్భాలు, తర్వాత కారం అండి. ఇట్లాగా వాయిగా పెట్టేసుకున్నాం. తర్వాత ఉప్పు అండి. బెల్లం ఈ మాత్రం వేసుకోవాలి కొబ్బరి కారానికి. ముందు ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి చిన్నులపాయలు, చింతపండు ఈ మాత్రం వేసుకుంటాము. తర్వాత కారం, తర్వాత కళ్ళుప్పు, వీటి వరకు మిక్సీ పట్టేస్తాం. కొబ్బరి కారం కొద్దిగా కలిపాను ఆల్రెడీ కొంచెం ఉప్పుతోటి. ఇది దీంట్లో ఇలా కలిపేసుకున్నాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇదిగోండి పచ్చెనపప్పు కొంచెం వేసుకున్నాం కదా, కొద్దిగా ఇది వేసుకున్నాం. ఇదిగోండి జీలకర్ర పొడిని, తర్వాత మినుములండి వేయించి పెట్టుకున్నాం కదా చక్కగా. ఇదిగోండి ధనియాల పొడి, ఇదిగోండి మెంతి పిండి అండి, కొద్దిగా బెల్లం అండి, ఇది మొత్తం చక్కగా ఇలా కలుపుకొని గుమగుమలాడిపోతుందండి. కొబ్బరికారం రెడీ అయిపోతుంది. కరివేపాకు కూడా మిక్సీ పెట్టేసుకున్నాము. రెడీ అయిపోయింది. డబ్బాకి పెట్టేసేసుకున్నాము. చిన్న పాప యూకేలో ఉన్నది కదండి,
కొరియర్ ద్వారా పంపించడానికని ఇవి తయారు చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కూడా ఆమెకి కొరియర్ ద్వారా పంపిస్తున్నాను. కొబ్బరికారం రెడీ అయిపోయింది చక్కగా. చూసారా, గుమగుమలాడిపోతుంది. కొంచెం ఉప్పు కారం చూద్దాము. అంత బెల్లం గడ్డ కూడా తగిలించాను. ఉప్పు, పులుపు, కారం, సమపాళలో కొబ్బరికారం సూపర్ అన్నమాట. చెన్నై కొబ్బరి కారం రెడీ. ఇడ్లీలోకైనా దోశల్లోకైనా చక్కగా నంచుకొని నెయ్యి వేసుకొని వేడి అన్నంలో కూడా నంచుకొని తింటే సూపర్ టేస్ట్ అన్నమాట. కొబ్బరికారం రెడీ అయిపోయింది. ఇదిగోండి, మనం సాంబార్ కారం తయారు చేసుకున్నాం. సాంబార్ కారం ముందు గొడ్డు కారాన్ని ఇలా వేసుకున్నాం. ఇలా ఇంట్లోనే తయారు చేసుకుంటానండి నేను చక్కగా. ఇదిగోండి జీలకర్ర పొడి అండి. ఇది మాత్రం వేసుకుంటా. తర్వాత ధనియాల పొడి అండి. తర్వాత మెంతిపిండి అండి. తర్వాత కరివేపాకు అండి, మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఈ తర్వాత ఉప్పు అండి. ఉప్పు కలుపుకుందాము. ఇంత కలిపేటప్పుడు తర్వాత చిన్నులపాయలు ఇది అంతా కలుపుకున్న తర్వాత ఈ విధంగా నేను ఇలా తయారు చేసుకుంటానండి. ముందు గుడ్డుగారం కొట్టించిన తర్వాత నేను ఇలా తయారు చేసుకుంటాను. సంవత్సరం వరకు చక్కగా చిక్కు చెద్దద్దనమాట, బాగుంటుంది. చూసారా, అన్ని ఇంగ్రీడియంట్స్ పడిపోయినాయి చక్కగా. తర్వాత మనము ఉప్పు అండి, ఇదిగోండి కళ్ళుప్పు ఈ విధంగా వేసుకుంటాం. వేసుకున్న తర్వాత ఈ కారం వేసుకుంటాం. ఇలా మిక్సీ పెట్టేసుకో. తర్వాత చిన్నులపాయలు ఇలా మిక్సీ పట్టేసుకో. ఇలా కొంచెంగా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, మనకి చాలా ఈజీగా తేలిగ్గా సాంబార్ కారం రెడీ అయిపోతుంది. ఇదిగోండి సాంబార్ కారం రెడీ అయిపోయింది. గుమగుమలాడే సాంబార్ కారం. ఇది కూడా వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. అలాగే చక్కగా కొంచెం టేస్ట్ చేద్దాము. సూపర్గా ఉంది. ఇక మనం మాడుగుగారం తయారు చేసుకుందామండి. నల్లగారం అంటాం కదా, మాడుగారం తయారు చేద్దాము. ఇదిగోండి ఎండుమిరపకాయలు నూనెలో కొంచెం వేయించుకొని తీసుకొచ్చాను. ముందు వీటిని మిక్సీ పట్టుకున్నామండి. అలాగే కొంచెం కళ్ళుప్పు కూడా మిక్సీ పట్టుకుంటాను. మాత్రం పడుతుంది. ఇంతవరకు మిక్సీ పట్టుకున్నాను. ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాను చక్కగా. ఇందులోకి వచ్చేసరికి ఇదిగోండి పచ్చెనపప్పు పిండి మనం ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదా ఇందాకటి నుంచి కొబ్బరి కారంలోకి. అలాగే ఇదిగో కొంచెం అలా వేసుకున్నాం. ఓకేనా. తర్వాత మినప్పిండి, తర్వాత ధనియాలు ధనియాలు మిక్సీ పెట్టుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర పొడి,
తర్వాత కొంచెం మెంతిపిండి, కరివేపాకు పొడి సరిపోతుందండి. వీటితో పాటు ఇదిగోండి చింతపండు ఈ మాత్రం పడుతుందండి, ఈ మాత్రం పడుతుంది. చింతపండు వేసుకుందాం. తర్వాత చిన్నులపాయ గడ్డాలు ఇంతవరకు వేసుకుందామండి. ముందు మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి మాడుగారం రెడీ అయిపోయింది. చూసారా గుమగుమలాడుతుంది. మాడుగారం ఇడ్లీలోకి మెయిన్ కారప్పొడి అన్నమాట. సూపర్. పుల్లగా చింతపండు కూడా వేసిందా, కారాలు ఉప్పు మొత్తం దినుసులన్నీ వేసాం. కరివేపాకులతో సూపర్. ఇదిగోండి కరివేపాకు, సాంబార్ కరివేపాకు సూపర్. ఇదేనండి రోజుటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.